గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మేడారం జాతర గిరిజనుల జాతర అతిపెద్ద జాతర కరెక్ట్ గా ఇంకొక 2-3 రోజుల్లో ప్రారంభం కాబోతోంది కాబట్టి ఫస్ట్ అసలు మేడారం పోకంటే ముందు గట్టమ్మ దేవాలయం దగ్గర ఆగి భక్తులందరూ ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి అమ్మ దీవెనలు తీసుకొనే పోతూ ఉంటారు. అసలు ఈ ఆనవాయితీ ఎందుకుంది ఏంది మాట్లాడడానికి మనతో పాటు గట్టమ్మ దేవస్థానం పూజారి ఉన్నారు. మనతో పాటు పూజారి గారు, ఎందుకు ఇట్లా గట్టమ్మ దేవస్థానంకి వచ్చినాకనే మేడారంకి ఎందుకు పోతారు? మొదటి మొక్కు గట్టమ్మకి ఎందుకు మొక్కుతారు అంటే మేడారం పోయి 2 సంవత్సరాలకు ఒకసారి మన మొదటి మొక్కు కొబ్బరికాయ కొట్టుకొని పిల్లా జల్లతోని మేడారం పోయి చల్లగా రావాలని మొక్కుకుంటారు. కంపల్సరీ ఏ బస్సు అయినా సరే ఏదైనా సరే ఈడ ఆగిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాతనే పోతున్నారు. అదే మేడం, మొదటి మొక్కు ఫస్ట్ గట్టమ్మని దర్శించుకొని పోవాలంటే మేడారం చుట్టూ 7 గట్టమ్మలు ఉంటాయి. ఎట్టించి వచ్చే వాళ్ళు కానీ మొదటి గట్టమ్మ ఈ గట్టమ్మ కనుక ఈ ఏరియా నుంచి తీసుకొని పోయేటప్పుడు మొదటి మొక్కి పోకి చల్లగా పోయి చల్లగా రావాలి. 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్కకు మొక్కులు చెల్లించుకోవాలి. మొదటి మొక్కు అని కంపల్సరీ కొబ్బరికాయ కొడతారు నాణ్యమతిగా. అమ్మకి ఏం పూజలు జరుగుతాయి మామూలుగా కొబ్బరికాయలు, కోళ్ళు, ఆటలు అన్ని చేస్తాం. మేము ఈడ కూడా చేస్తాం. మేము ఎదురు పిల్ల పండుగ కూడా మొన్న 21 చేసినాం. ఆడ మండ వెలుగు పండుగ ఆడ అంటారు, ఎదురు పిల్ల పండుగ ఈడ అంటారు. ఈడ పండుగ జరుగుతాయి. ఆడ ఈడ సేమ్ కానీ డేట్లు సేమ్ ఉంటాయి, అన్ని సేమ్ ఉంటాయి. ఇప్పుడు ఆడ జాతర అమ్మవారి దగ్గర మేడారం జాతర జరిగినప్పుడు ఈడ గట్టమ్మ దగ్గర ఏం పూజలు చేస్తారు? ఈడ పూజలు మన ఎదురు పిల్ల పండుగ పూజలు చేసినాం. మా సాంప్రదాయం ప్రకారం ఏం పూజలు ఉంటే ఆ పూజలు చేసినాం. అట్లనే పూజలు కంటిన్యూషన్ నడుస్తూ ఉంటాయి. జాతర టైంలో కూడా బగ్గ జనాలు కూడా మస్తుగా వస్తారు కదా. జాతర టైం కూడా ఇక్కడికి దర్శనం చేసుకుంటే అక్కడికి పోరు మేడం. ఈడ కంపల్సరీ మొదటి మొక్కు మొక్కుకొని చల్లగా పోయి చల్లగా రావాలి, ప్రయాణం సాగాలి, మేడారం పోయి మొక్కులు చెల్లించుకొని ఇంటికి చేరాలని పోతారు మేడం. ఇప్పుడు అమ్మవారి గద్దెలు అవన్నీ కూడా పునరుద్ధరించిండ్రు కదా ఈసారి. ఈడ గట్టమ్మ కాడ ఏమైనా చేసిండ్రా? ఈడ ఏం చేయలేదు. ఆ పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాం కనుక మినిస్టర్ గారు, కలెక్టర్ గారు దాని తర్వాత చేద్దామన్నారు. అది ప్రాజెక్ట్ అందుతలేదు. దాని తర్వాత దీన్ని కూడా చేద్దామని చెప్పి మాకు మాట ఇచ్చారు. దీనికి కూడా డెవలప్మెంట్ చేద్దామన్నారు. వచ్చే 2 సంవత్సరాలకల్లా దీన్ని కూడా అవుతుంది. అంటే ఆ కార్యక్రమం అయ్యేసరి ఇంకా దగ్గర లాస్ట్కి వచ్చింది. ఆ మూమెంట్ లో అయితే 2 ఒక్కసారి కావు, నెక్స్ట్ సార్ వరకు చేసేస్తామన్నారు మంత్రి గారు మాట. ఎంత మంది దర్శించుకుంటారు మీ అంచనా ప్రకారం? ఇక ఈ వారమే ఉన్నది కదా, వారం ఉన్నది. మేడారంగు పోయే మంది కొన్ని లక్షల మంది దర్శించుకుంటారు. ఆడ 50 లక్షలు అయితే ఇక్కడ 30 లక్షలు దర్శించుకుంటారు. అంటే ఆడ చుట్టుపక్కల నుంచి 4 పక్కల నుంచి వస్తుంది, ఇది ఒక పక్క నుంచి వస్తుంది కనుక ఇక్కడ 30 లక్షలు అయితే ఆడ 50 లక్షలు వస్తుంది. అట్లా ఉంటది. దానికి దీనికి కొద్దిగా తేడాలే ఉంటది, కొద్దిగా తేడాలే ఉంటది. 1 కోటి మందికి పైనే దర్శనం చేసుకుంటారని ఒక అంచనా ఉన్నది. వీటికి 50 లక్షల పైన వేస్తారు, 50 లక్షల పైన వేస్తారు. 70% ఇక్కడ దర్శనం, 100% ఆడ. ఎందుకంటే చుట్టుపక్కల నుంచి అటు నుంచి వస్తారు, ఇటు రారు కనుక ఈ రూట్ పెద్ద రూట్ కనుక ఇటు నుంచి వస్తారు. ఇప్పుడు ఈడ అమ్మవారికి మొక్కుకొని మళ్ళా సేమ్ అదే మొక్కు ఆడ అమ్మవారికి ఆడ మొక్కుతారు. ఇక్కడ ప్రయాణం సాగాలి. మేము 2 సంవత్సరాలకు ఒకసారి వస్తాను తల్లి చల్లగా ఉన్నాం కనుక మేము మొదటి మొక్కు కొట్టి వాళ్ళ కోరికలు తీర్చుకొని వస్తారు. అట్లా దానికోసమే గట్టమ్మ దేవాలయం. అది మొదటి మొక్కు ఈయనే ఉంటది. గట్టమ్మ దేవస్థానం దగ్గరనే కొబ్బరికాయ కొట్టి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే మళ్ళా ఆడ మేడారంకి పోయి జనరల్లీ మొక్కులు చెల్లించుకుంటారు భక్తులందరూ. అందుకని చాలా మంది ఇక్కడ ఆగిన తర్వాతనే జాతరకు పోతూ ఉంటారు. అది గట్టమ్మ దేవస్థానం యొక్క విశిష్టత. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు